ఇవాళ రాష్ట్రంలోని ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అత్యంత భారీ వానలు పడతాయని ఐఎండీ పేర్కొంది. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తుండటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు తాకిడి పెరిగింది. వర్షాలు పడడం, పరిశుభ్రత లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ, నీటి నిల్వలు ఉండడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులు వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ ను నిజామాబాద్ గురుద్వారా ప్రబంధక్ మాజీ కమిటీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గురుద్వారా ప్రబంధక కమిటీ మాజీ అధ్యక్షుడు సర్దార్ దర్శన్ సింగ్ సోకి ఆధ్వర్యంలో కలిసి తల్వార్ బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులు గురునానక్ సింగ్, గురుదేవ్ సింగ్, సోను సందీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బోధన్ మండలానికి చెందిన యువ రైతు రవి మాట్లాడారు. ₹2 లక్షల రుణమాఫీ అమల్లోకి తెచ్చి రైతాంగాన్ని ఎనలేని భరోసా అందించారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారట. గత ఏడాది వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకం అమలు చేసిన విషయాన్ని వారికి తెలియజేస్తారని తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23న, శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 23న కేంద్ర పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దానికి తగ్గట్లుగా ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్లో 200 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ మేధ ఏఐసిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగంలో ఏఐను వినియోగించే దిశగా ప్రణాళికల్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. డిఎస్సి వాయిదా వేయాలన్న ఆందోళనల నడుమ ప్రభుత్వం పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తుంది. నిన్న తొలి రోజు 83% మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 24,000 మందికి గాను 20,000 మంది పరీక్ష రాసినట్లు విద్యాశాఖ వర్గాలు చెప్పాయి. ఆల్ టికెట్లలో చిన్న చిన్న తప్పులున్న అభ్యర్థులను అనుమతించాలని అధికారులు ఆదేశించారు.